హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. యూఆర్ వాచింగ్ మై ఛానల్ అవిబి టీవీ. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక వ్యక్తి గురించి. పరుగు పందెంలో తనకు లేదు మన రాష్ట్రంలో సాటి, పథకాలు సాధించడంలో అతడే ఘనపాటి, పరుగు పందెంలో తనకు రారెవ్వరు పోటీ. అతడెవరో కాదు, అశోక్ అన్న. మన వేల్పూర్ మండలం నుంచే ఎన్నో పథకాలు సాధించిన వ్యక్తి. మీరు చూశారు కదా. ఇప్పుడు ఆయన గురించి చెప్పాలంటే 53 కిలోమీటర్లు కూడా అవలీలగా పరిగెత్తగల వ్యక్తి. కానీ మనకేంటిదంటే ఉసేన్ బోల్ట్ గురించి తెలుసుకున్న మనము మన చుట్టుపక్కల ఉన్న ఉసేన్ బోల్ట్ల కంటే గొప్ప వాళ్ళ గురించి కూడా మనం తెలుసుకోలేకపోతున్నాం. దానికోసమనే ఈ వీడియో చేస్తున్నా నేను. తెలియాలి మనకు, మన ముందు సమాజానికి మనలో ఉన్న ఏ క్వాలిటీస్ అవుతున్నాయో అవి ప్రపంచానికి తెలియజేయాలి. అట్లనే మనం తరతరాలకు తెలిసేలా మనమే చెప్పాల్సింది, మనమే చూపాల్సింది. భావితరాలకు బాట చూపాలంటే ప్రతి ఒక్కరు ఎవరైతే సాధిస్తారో వారి గురించి తెలుపుతూ మన భవిష్యత్తులో మన పిల్లలను ఎదిగించాల్సి ఉంటుంది. అప్పుడే కదా మన పిల్లలు భావి భారత పౌరులుగా తీర్చిదిద్దబడి గొప్పగా అవకాశాలు మెరుగుపరుచుకొని వాళ్ళు చేసే ప్రయత్నాల్లో మన అనుభవాలను వాళ్ళ పాఠాలుగా నేర్చుకునేది. అందుకే ఈ వీడియో చేయడానికి ప్రత్యేక కారణం ఏంటిదంటే, తన గురించి దాదాపు చాలా తక్కువ మందికి తెలుసు. అందుకోసమే తన ఇప్పటివరకు సాధించిన పథకాలు మీరు చూశారు కదా. ఒకటో రెండో సాధించడం కాదు గొప్ప, ఆయన తట్టున్న పథకాలు మనం చూస్తున్నాం కదా, వందలే ఒకటి. కానీ మన ప్రభుత్వాలు కూడా ఇటువంటి వాళ్ళను గుర్తించి ఇంకా వాళ్ళకు మంచి మంచి సదవకాశాలు కల్పించి ప్రపంచానికి వాళ్ళేంటో నిరూపించుకునే ఇంకా అవకాశం కల్పించాలని కోరుకుంటూ ఈ వీడియోలో తను సాధించిన కొన్ని విజయాల గురించి తను కొన్ని మాటలు చెప్పాడు. ఆ మాటలను మీకు చేరవేద్దామనే నా చిన్ని ప్రయత్నం. ఫస్ట్ నేను అతన్ని కలిసినప్పుడు, ఇంటర్వ్యూ అడిగినప్పుడు అంతేం ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎందుకంటే అతడు తన పనిలో బిజీ ఉంటాడు. ఎప్పుడూ తనకొకటే, తన ఆలోచన మొత్తం పరుగు పందెము, తన జాబు, వాటి మీదనే దృష్టి పెడతాడు. కానీ ఇట్లాంటి ఇంటర్వ్యూలు ఇవే అని మామూలుగా ప్రతి ఒక్కరు ఏదో ఒక పథకము 2 పథకాలు సాధిస్తేనే ఎంతో గొప్పగా చెప్పుకునే ఈ రోజుల్లో తను అన్నీ సాధించిన ఎంతో నార్మల్గా ఒక మామూలు వ్యక్తిగా జీవించడం అనేది చాలా గొప్ప విషయం. ఆయన రిక్వెస్ట్ చేసి నేను తన ద్వారా చేస్తున్నా, ఇది తన గురించి చెప్తున్నది అనుకోవచ్చు, లేదా తన ఇంటర్వ్యూ అనుకోవచ్చు మీరు. ఎందుకంటే తన గురించి తను చెప్పుకోవడానికి ఇంట్రెస్ట్ చూపడు కాబట్టి నా ప్రయత్నం తనను ఇంకా ముందు ఇంకా గొప్ప పొజిషన్లలో చూడాలనే ఒక చిన్న నా అభిలాషతోటి తనను రిక్వెస్ట్ చేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీకు నచ్చితే ఇది 10 మందికి సబ్స్క్రైబ్ చేపియండి, అట్లనే 10 మందికి చెప్పండి. మీకు నచ్చకున్నా కామెంట్ చేయండి. నేను నా భాష విధానాన్ని ముందు నా వీడియోలను మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఇచ్చే కామెంట్ల ద్వారానే ప్రపంచానికి నేను ఇంకా ఏం చెప్పగలుగుతున్నా అది చెప్పగలుగుతా. ఒక్కసారి ఆలోచించండి, ఒక వ్యక్తి ఇంత సాధించి కూడా ఇంత నార్మల్గా జీవించడం అనేది మామూలు విషయం ఏం కాదు. తను సాధించిన పథకాలు, తను పరిగెత్తిన కిలోమీటర్లు సింపుల్గా 42 కిలోమీటర్లు కూడా అవలీలగా పరిగెత్తడం, 53 కిలోమీటర్లుగా అవలీలగా పరిగెత్తడం అనేది మీరు అనుకున్నంత చిన్న విషయం ఏం కాదు. 53 కిలోమీటర్లు అంటే మినిమం నిజామాబాద్ 2 సార్లు తిరిగినంత. ఆర్మూర్ నుంచి 25 కిలోమీటర్లు ఉంటుంది నిజామాబాద్. ఒక్కసారి ఆలోచిద్దాం, మనం బస్సులో పోవడానికి అంత టైం పడితే తన పరిగెత్తుకు రావడం అనేది మామూలు విషయం ఏం కాదు కదా. ఒకసారి తన కోసం మనం చేయాల్సింది ఏంటిదంటే, తను ఇలాంటి ఎన్నో సాధించాలని చెప్తూనే తన గురించి పిల్లలకు ఇన్స్పిరేషన్గా తనను చూపించగలిగితే మనం చేసే గొప్ప పని అదే. తన గురించి తెలియాలి, సమాజానికి ఇంకా తెలియాలి. తను పడ్డ కష్టానికి ప్రతిఫలం ఎంత పొందిండనేది మనం ఆలోచిస్తే తను చేసిన కృషికి పొందిన ఫలితం చిన్నదే.
అయినా పట్టు వదలని విక్రమార్కుల్లా ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ప్రతి ఈవెంట్ ఖచ్చితంగా అటెంప్ట్ చేసి తనేంటో ప్రూవ్ చేసుకునే ప్రయత్నమే చేస్తుండు. దాన్ని ఆలోచించి మన ప్రభుత్వాలు ఇకనైనా ఇంకా అతనికి గొప్పగా అవకాశాలు కల్పిస్తూ ఇంకా మున్ముందు తను గొప్ప విజయాలు సాధించడానికి సహకరించాలని కోరుకుంటూ మీ రమేష్. మీకు తన గురించి ఇంకా తెలియాలంటే ఒక అభిమాన వ్యక్తిగా, వేల్పూర్ వాసిగా వేముల ప్రశాంత్ రెడ్డి బర్త్డే రోజు 53 కిలోమీటర్స్ పరిగెత్తి తన అభిమానాన్ని చూరగొన్న వ్యక్తి. అంతేకాదు ప్రతి స్టేట్ మారథాన్స్ కానీ రన్నింగ్ రేసులు ఎక్కడ జరిగినా అక్కడ ముందుండే వ్యక్తి మన అశోక్ అన్న. చాలామందికి తెలుసు తను చేసే ప్రయత్నం గొప్పదని, కానీ ఎవరు కూడా మనము మన రత్నాల్ని మనమే వెలికి తీసుకోవాలి. కానీ మనం ఎట్లుంటుందంటే ప్రపంచంలో ఎవడో సాధిస్తే చెప్పుకునే మనము మన దగ్గర ఉన్న రత్నాల్ని మనం దూరం చేస్తున్నాం, వాళ్ళ గురించి తెలియకుండా దాచేస్తున్నాం. అలా జరగకూడదంటే మునుముందు మన సమాజానికి మన వ్యక్తులు చేస్తున్న సేవలు, వాళ్ళు చేస్తున్న కృషి, వాళ్ళ పట్టుదలను తెలియజేస్తూ మన భావితరాలకు మన అమూల్యమైన బాటలు వేయాలంటే ప్రతి ఒక్కరి గురించి వాళ్ళ స్టోరీస్, లైఫ్ స్టోరీస్ తెలియాలి. మీ ఊరిలో కూడా ఇలాంటి వారు ఎవరున్నా సరే నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. నాకు వాళ్ళ ఫొటోస్కి పంపి వాళ్ళ వివరాలు పంపించిన నేను నా దాంట్లో ఇంటర్వ్యూ అంటే నేను మామూలుగా అప్లోడ్ చేయడానికి ఏమి ఇబ్బంది ఉండదు. నాదొకటి, మన చిన్న పల్లెటూరు నుంచి కూడా సాధించే వాళ్ళు ఉన్నారని ప్రపంచానికి తెలపడమే నా ఉద్దేశం. ప్రపంచానికి కాదు, భావితరాలకు మనం సాధించిన విజయాలను గాథలుగా, వాళ్ళకు జీవితానికి దారులుగా మార్చడానికి నేను చేస్తున్న చిన్న ప్రయత్నమే ఈ ఫొటోస్ను షేర్ చేస్తూ వీడియోగా క్రియేట్ చేసి వాళ్ళ గురించి చెప్పాలనే ఒక చిన్న అభిలాష. తను ఇప్పుడు మామూలుగా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నప్పటికీ తనకున్న అభిలాషను చంపుకోకుండా తను కష్టపడుతున్న తీరు నాకు నచ్చి నేను ఈ ప్రయత్నం చేస్తున్నా. ప్రతి ఒక్కరు తనకు హ్యాట్సప్ చెప్పగలగాలి, తన గురించి ప్రపంచానికి తెలియగలననే నా చిన్న అభిలాష. ఈ అభిలాష ద్వారానే నేను ఈ ప్రయత్నం చేస్తున్నా. మీ అందరికీ నా ప్రయత్నం నచ్చుతుందని అనుకుంటున్నాను. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తన కొన్ని వందల ఈవెంట్లలో పాల్గొని ఎన్నో మెడల్స్ సాధించిన వ్యక్తి గుగ్గుల అశోక్ అన్న. ఎందరో పెద్ద వారి నుంచి సత్కారం పొందిన మన ఒక పల్లెటూరి మన ప్రథమ పౌరులాగా మనకు ముందుండి దారి చూపుతున్న వ్యక్తి అశోక్ అన్న. క్రీడా సంస్కృతిలో, క్రీడలలో తన ప్రతిభను చాటుకుంటూ ముందుకు సాగుతున్న అశోక్ అన్న ఇలాగే ఆయురారోగ్యాలతో ఉంటూ ఇంకా ఎన్నో పథకాలు సాధించాలని కోరుకుంటూ మీ రమేష్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ మీ రమేష్. యు ఆర్ వాచింగ్ మై ఛానల్ AVB TV.